సమంత పైన కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు నాగార్జున. హీరో నాగార్జున మరి రాజకీయాల కోసం సమంత గురించి ఇంత దారుణమైనటువంటి విషయాలను చెప్పాల్సినటువంటి అవసరం లేదని, తప్పు ఎవరికైనా సరే శిక్ష వేయాల్సిందే అంటూ చెప్తున్నారు. మరి అలాంటప్పుడు నేనేం చేశానంటూ మండిపడుతున్నారు. సో ప్రస్తుతం ఈ విషయంలో జరుగుతున్నటువంటి నిజాలు చూస్తుంటే చాలా దారుణంగా అనిపిస్తున్నాయని, అసలు దీని వెనుక ఎవరున్నారో కూడా తెలుసుకోవాలంటూ చెప్తున్నారు హీరో నాగార్జున. సో నాగార్జున ప్రస్తుతం వైజాగ్ లో ఉన్నారు. ఆయన ఒక వ్యక్తిని కలిసే నిమిత్తం అయితే వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సమంత నాగచైతన్య విడాకుల వ్యవహారం రాజకీయాలకు సైతం రసవత్తరంగా మారిందంటూ చాలానే తీవ్రంగా ఖండిస్తున్నారు. సో రాజకీయాలకి సంబంధించిన విషయంలో మీ ప్రత్యర్థిని విమర్శించేందుకు మా జీవితాన్ని వాడుకోవద్దు. దయచేసి సాటి మనుషుల మీద వ్యక్తిగత విషయాలు గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసే వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నానంటూ నాగార్జున అయితే మరి స్పందించారు. అంతేకాకుండా నాగార్జున గారికి సంబంధించిన ఈ విషయంలో మరి అందరూ కూడా ఆయనకు అండగా నిలుస్తున్నారు. ముఖ్యంగా నాగార్జున భార్య అమల సైతం ఈ విషయంలో రాహుల్ గాంధీని సైతం ట్యాగ్ చేస్తూ, మీ అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఒక మంత్రి ఇలాంటి ప్రవర్తన చేస్తుంటే అసలు మీరు చూస్తూ ఎలా ఊరుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఇది ఎంత